పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు బద్ద వ్యతిరేకని దాడి వీరభద్రరావు చెప్పారు. ప్రతి సోమవారం ప్రాజెక్టుపై ప్రేమతో కాకుండా దాన్ని అవినీతికి ఆయుధంగా వాడుకునేందుకే వినియోగించుకున్నారని మండిపడ్డారు. 600 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు దాడి వీరభద్రరావు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ కూడా గోరీ గజనీలు. దేశాన్ని, దేశ సంపదని గోరీ గజనీలు వచ్చి ఎలాగైతే దోచుకుని పోయారో వీరిద్దరూ కూడా ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదను, రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థను నాశనం చేసి వీళ్ళు దోచుకున్నారో అది వీళ్ళు సాధించినటువంటి ఘనత. 600 హామీలు ఇస్తే ఆ హామీలన్నీ నెరవేర్చలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. డబ్బే ధ్యేయంగా పెట్టుకొని ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమంలో కమిషన్లు ఎంతవరకు వస్తాయన్నది చూసుకొని వాటినే టేకప్ చేయడం అనేటువంటి జరిగింది. ఎక్కడా కూడా ఈ ప్రజలకు పనికొచ్చేటువంటి కార్యక్రమాలు కానీ, శాశ్వతమైనటువంటి కార్యక్రమాలు కానీ, నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలు కానీ, ఒక సత్ఫలితాలను ఇచ్చేటువంటి ఈ గవర్నెన్స్ని కానీ, అంటే మంచి పరిపాలన కానీ అందించలేకపోయారు. అంటే అన్ని విషయాల్లో అది ఇది అన్నటువంటిది ఏం లేదు. తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళకి కానీ, లేదు సేవ చేసినటువంటి వాళ్ళకి కానీ, డిగ్నిఫైడ్ పీపుల్కి కానీ ఆయనే పంపించాడా? రాజ్యసభ పంపించారా? లేదే. సీఎం రమేష్ లాంటి సారా వ్యాపారుల్ని, దొంగల్ని ఎన్టీ రామారావు గారి టైంలో దొంగసారా అమ్ముకున్న వాళ్ళు, అటువంటి వాళ్ళందరినీ రాజ్యసభకు పంపించినటువంటి గనుడు చంద్రబాబు నాయుడు గారు. రాజ్యసభను ఒక్క రూపాయి లేకుండా ఎన్టీ రామారావు గారు రాజ్యసభకి పేదవాళ్ళని పంపించారు. జగన్మోహన్ రెడ్డిని కేవలం కాన్సన్ట్రేట్ చేసి విమర్శించడం ఒకటే ధ్యేయంగా పెట్టుకోవడం జరిగింది. ఆయన పార్టీలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీలో నేరస్తులు ఉన్నారు, నేరగాళ్ళు ఉన్నారు. అందులో జాయిన్ అయ్యే వాళ్ళందరూ నేరగాళ్ళు. నా దగ్గర జాయిన్ అయ్యే వాళ్ళందరూ కూడా సత్యసంధులు, హరిశ్చంద్రులు ఇలా మాట్లాడడం అనేటువంటి చూస్తే అంటే ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళే గొప్పవాళ్ళని ఆయన అనుకుంటారా? మిగతా వాళ్ళు అన్ని పార్టీల్లో ఉన్నటువంటి వారందరూ దొంగడు, దోపిడీదారులు అనుకుంటున్నారు. కానీ ఆయన చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా ఎక్సెప్ట్ ఎ ఫ్యూ అందరూ కూడా దోపిడీదారులే, క్రిమినల్స్. పోలవరం ప్రాజెక్టు నా తాలూకు కళ అని చెప్తున్నారు. ఈవేళ అన్ని రకాలుగా నేనే నిర్మాణం చేస్తాను, ఇంకెవరూ నిర్మాణం చేయలేరు, ఇది నా కళ, నేను కన్నటువంటి కళ అని చెప్తున్నారు. నిజానికి పోలవరం ప్రాజెక్టుకి ఆయన పూర్తిగా వ్యతిరేకి. కేంద్ర ప్రభుత్వం వారు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పోలవరం ప్రాజెక్టును మంజూరు చేశారు కాబట్టి ఆ మంజూరులో కూడా చంద్రబాబు గారి పాత్ర ఏమీ లేదు. మీరు అది మంజూరు చేయండి అని ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఒక్క రిక్వెషన్ కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపలేదు. పార్లమెంట్లో డిస్కషన్ జరిగినప్పుడు ఒక్క పార్లమెంట్ సభ్యుడు కూడా తెలుగుదేశానికి సంబంధించిన వాడు మాకు పోలవరం ప్రాజెక్టు కావాలని అడిగాడా? లేదు. కానీ పోలవరం ప్రాజెక్టు ఎప్పుడైతే నిర్మాణాన్ని వాళ్ళు అంగీకరించారో, నేషనల్ ప్రాజెక్టు కింద అంగీకరించారో, ఈవేళ దాన్ని ఓన్ చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేయాలి అన్నటువంటి నిబంధన అందులో ఉన్నప్పటికీ దాన్ని ఈయన తీసుకొని ఈయనే కాంట్రాక్టర్ అయిపోయి ఈయనే ఎస్టిమేషన్స్ని 35,000 కోట్ల రూపాయలకి అధికమైనటువంటి ఎస్టిమేషన్లు తయారు చేసేసి ఈయన లాభాపేక్ష కోసం, కాంట్రాక్టులాగా కమిషన్ల కోసం దీన్ని నిర్మాణాన్ని ఇన్వైట్ చేస్తున్నారు తప్ప నిజంగా పోలవరం ప్రాజెక్టు గురించి ఆయన కమిట్మెంట్ లేదని చెప్తాను.